నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. మీ పేరు ఎలాంటిదైనా సరే, దాని ప్రభావం చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. వాటిలో ఉండే అక్షరాల్లో అదృష్టం మారాలంటే న్యూమరాలజీలోని శక్తిని తెలుసుకోవాల్సిందే. మీ పేరులోని స్పెల్లింగ్స్ మీ జీవితంలో వెలుగులా మారుతుందా? లేదా వెలితిగా మారుతుందా? మీ భవిష్యత్తు బలంగా అవుతుందా? లేదా బలహీనతగా అవుతుందా? పేరులో చిన్న మార్పు పెద్ద ఫలితం. ఒక్క అక్షరం మారితే అదృష్టం దారి మారినట్లే. మరి అలాంటి న్యూమరాలజీలో ఉన్న ప్రత్యేకతని తెలుసుకుందామా? ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్ట్లా జయశంకర్ గారు ఉన్నారు. గురువుగారిని అడిగి అనేక విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఆయుష్మతి భవ. గురుగారు, మనం ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క పేరు గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అంటే పేరు పెట్టుకోవడం వల్ల మన మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అని చెప్పి. దాంట్లో భాగంగా ఈరోజు వైష్ణవి అనే పేరు ఉంటే గనక మనకి దానివల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే మనం చాలా వరకు వింటుంటాం జాతకం వల్లనే మన మీద చాలా ప్రభావం ఉంటుంది అని. అలా కాకుండా పేరు వల్ల కూడా మన లైఫ్ మారే అవకాశం ఉంటుంది, లేదా చెడ్డగా అయినా అవ్వచ్చు, మంచిగా అయినా అవ్వచ్చు అని మీరంటూ ఉన్నారు. అసలు ఈ వైష్ణవి అనే పేరు వల్ల ఎలాంటి ఎఫెక్ట్ మన మీద ఉంటుంది? అలాగే ఈ వైష్ణవి అనే పేరుని మన ఇంట్లో కూడా చాలా వరకు వైషు వైషు అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. అసలు అలా పిలవడం వల్ల లేదా పూర్తిగా పిలవడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ అనేవి మన మీద ఉంటాయనేది తెలియజేయండి. తప్పకుండా అమ్మ, మీరు యాదృచ్ఛికంగా అడిగినా నేను అసలు ఈ పేరు గురించి ఒక ఎపిసోడ్ చేయాలని ఎప్పటి నుంచో 4-5 రోజులు అనుకుంటున్నా ఉన్నా. వైష్ణవి అనే పేరు 9 అక్షరాల్లో ఉంటుంది ఇంగ్లీష్లో. VAISHNAVI 9 అక్షరాలు. దీని సంఖ్యాబలం వచ్చేసి 29. 29 అంటే టోటల్ మళ్ళీ 2. 9 అక్షరాలకి 2వ నెంబర్ అనేది బలహీనమైన అదృష్టాన్ని ఇచ్చే నెంబర్. అదృష్టం అనేది చాలా తక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఉన్న అదృష్టం కూడా జీవితంలోకి రాదు. అదృష్ట దేవత వచ్చి తలుపు కొడితే ఓ స్త్రీ రేపురా అన్నట్టు అయిపోతుంది వీళ్ళ లైఫ్. వైష్ణవి అనే పేరు పెట్టుకున్న పిల్లలు చిన్నప్పుడు చాలా హుషారుగా, చలాకీగా, చాలా ఉరుకులు పరుగులతో, ఆకర్షణీయంగా చాలా బాగుంటుంది మొదట్లో. ఈ వైష్ణవి అనే పేరులో ఉన్న 29వ నెంబరు వీళ్ళకి జీవితంలో అనుకోని కష్టాలని, అనుకోని ఇబ్బందుల్ని, అనుకోని పరిస్థితుల్ని వాళ్ళ జాతకం ప్రకారం ఏ విధమైన కష్టం వస్తే వాళ్ళ లైఫ్లో వాళ్ళు దెబ్బతింటారో ఆ విధమైన కష్టం, ఇంత పెద్ద కష్టం వస్తుంది. అదే వైష్ణవిని వైషు అని కన్నా పిలిస్తే డైరెక్ట్గా పాయిజన్ ఇచ్చినట్టే. ఎందుకంటే అందులో నెంబరు మనిషిని చంపేసే నెంబరు, మనిషి యొక్క అభివృద్ధిని చంపేసే నెంబరు, మనిషి యొక్క ఆనందాన్ని చంపేసే నెంబరు, వీళ్ళ యొక్క ఆరోగ్యాన్ని, వీళ్ళ యొక్క అదృష్టాన్ని చంపేసే నెంబర్ వైషు అని పిలిస్తే. వైష్ణవి అంటేనేమో ఒక రకమైన బ్యాడ్ లక్. అదే వైష్ణవిని వైషు అని కనుక పిలిస్తే ఈ రెండు కలిసి ఆ అమ్మాయి జీవితాన్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టే అవకాశం 100% ఉంటుంది. రీసెంట్గా వైష్ణవి అని ఒక అమ్మాయిని, హరిబాబు అని ఒక అబ్బాయి, అంటే ఈ అమ్మాయి యూట్యూబర్, హరిబాబు అని ఒక అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా సరే 19 ఏళ్ల ముక్కు పచ్చలారని పిల్లని పెళ్లి చేసుకున్న తర్వాత అతనికి ఆదాయం లేదు, ఈ అమ్మాయి ఆదాయం మీద అతను జీవిస్తూ కొన్నాళ్ళకి నాకు కట్నం కావాలని గొడవ మొదలుపెట్టి ఇంట్లోంచి కట్నం తీసుకురమ్మని చెప్పి వాళ్ళ పెద్దవాళ్ళని మాట్లాడి, లేదా మాకు ఏదైనా ఆస్తి రాసి ఉండని అడిగి, ఆ కుటుంబం మధ్యతరగతి కుటుంబం, మధ్యతరగతి కన్నా కొంత కింద తరగతికి సంబంధించిన కుటుంబం అయినప్పటికీ కూడా ఏ కుటుంబంలో పుట్టిన ఆడపిల్లైనా తల్లిదండ్రులకి ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా నా బంగారు తల్లి, నా చిట్టి తల్లి అని అల్లారుముద్దుగా పెంచుకోవడానికి వాళ్ళ సంపదతో సంబంధం లేదు. వాళ్ళు ఏ స్థాయి వాళ్ళైనా సరే తమ కూతుర్ని అల్లారుముద్దుగా పెంచుకుంటారు. ఆ కుటుంబంలో ఉన్న ఏకైక ఆడపిల్ల ఈ అమ్మాయి. వాళ్ళ అన్నదమ్ముల పిల్లల్లో కూడా ఉన్న ఏకైక ఆడపిల్ల ఈ అమ్మాయి.
ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి ఆ కుటుంబంలో వాళ్ళు ఆఖరికి వీడు బాధపడలేక తలా కొంచెం వేసుకొని ఒక ఒక భూమిని కొనిచ్చి ఇగో బాబు అమ్మాయి పేరు మీద ఈ ఆస్తి తీసుకోమని ఇచ్చారు. అది కూడా చాలక వాడు ఇంకా వేధిస్తూ ఆఖరికి అక్కడ జరిగిన సంఘర్షణలో ఘర్షణలో మొత్తానికి ఏం జరిగిందో ఇన్నర్ ఫీలింగ్స్ మనకు తెలియదు, కానీ ఆ అమ్మాయిని అయితే చంపేయడం జరిగింది. ఇందుకు కారణం ఆ అమ్మాయి పేరులో ఉన్న 29వ నంబర్, వైష్ణవి అనే పేరులో ఉన్న 29వ నంబరు. ఇది ప్రాక్టికల్గా జరిగిన సంఘటన. నేను ఆ సంఘటనని ఉదాహరణగా తీసుకొని నేను నా సబ్జెక్ట్ని చెప్పాలని నేను అనుకోవట్లా. నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మరే ఇతర వైష్ణవి ఇలాంటి సంఘటనలకి గురి కాకూడదు, ఏ ఒక్క వైష్ణవి పేరులో ఇలా ఉండకూడదు, ఇలాంటి నెంబర్స్ ఉండకూడదని చెప్పే ప్రయత్నం మాత్రమే ఈ నెంబర్ల గురించి ఈ సంఘటనని ముడిపెట్టి చెప్తున్నాను. Growing children need essential vitamins and minerals for immunity, strong bones and development. Pediatrician formulated using bioavailable vitamins and chelated minerals to bridge everyday dietary gaps. Vitamins A, B, C, D, calcium, zinc, and iron strengthen immunity, protect vision, and promote brain development during critical growth years. This is Relief Kids Health Supplement Gummy, naturally flavored with real fruit extracts, ensuring allergen-free and gelatin-free solution. Because nutritional gaps don't just slow growth, they weaken immunity and energy. Give them complete nutrition. Fuel their growth. Live life fullest with relief. అంటే జరిగింది, సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా అక్కడ. ఈ నెంబర్స్ వల్ల ఇవి జరుగుతాయి. అయితే మీరు వెంటనే ఒక క్వశ్చన్ రావచ్చు, ప్రతి వైష్ణవికి ఇలాగే జరుగుతుందా? అవును, ఎంతోమంది పెట్టుకుంటారు, అందరికీ ఇదే జరుగుతుందా అంటే జరగకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఒక మాట చెప్పచ్చు, ఏంటంటే ఆ అమ్మాయి జీవితాన్ని బలి తీసుకునే సంఘటనలు. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో కట్టుకున్నవాడే చంపేశాడు. మరొక వైష్ణవి క్రానిక్ డిసీజెస్, ఏదైనా పెద్ద అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడవచ్చు. మరో వైష్ణవి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ యాక్సిడెంట్కి గురై చనిపోవచ్చు. మరో వైష్ణవి ఇంకో అత్తింటారాళ్ళకి బలి అవ్వచ్చు, లేదా తనకున్న పరిస్థితులకి తానే సూసైడ్ చేసుకునే పరిస్థితి రావచ్చు. ఈ పేరులో ఉండే నెంబర్స్ ఆ వ్యక్తిని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి వైషు అనే పేరులో ఉన్న 13వ నెంబర్తో సహా మొత్తం మీద ఆ అమ్మాయి జీవితం అంతమయ్యేలాగా, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆడపిల్ల, మా ఇంటి మహాలక్ష్మిగా కొలవబడే ఆ ఆడపిల్ల 19 ఏళ్ల వయసుకే జీవితాన్ని చాలించడం అనేది ఏ ఇంట్లో కూడా జరగకూడనటువంటి ఒక దుస్సంఘటన. నా ప్రయత్నం అంతా కూడా ఏ ఆడపిల్లకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు, అంటే రాకుండా ఉండడానికి నేనేమన్నా దేవుణ్ణా, లేకపోతే ఇంకెవరన్నా ఆపగలరా? ఆపలేరు. ఈ పరిస్థితిని ఎవరు ఆపగలరంటే, పేరులో ఉన్న నెంబరు మన మీద పనిచేస్తుంది, ఇది ఒకవేళ దురదృష్ట సంఖ్య కనుక అయినట్టయితే దీన్ని మనం మార్చుకోవాలి అని తెలుసుకోవాలి. అందులో భాగంగానే నా ప్రయత్నం అంతా కూడా ఈ నెంబర్ల గురించి 10 మందికి తెలియాలనే ఉద్దేశంతోనే నేను చెప్తాను. వైష్ణవి అనే పేరులో 9వ నంబరు, దాని నెంబర్ 29వ నంబరు. 9 అంటే కుజగ్రహానికి సంబంధించిన నెంబరు. ఈ కుజగ్రహం అనేది చాలా పవర్ఫుల్. అంటే ఉదాహరణకి మనం అగ్నితో పోల్చవచ్చు. 29 అంటే 2వ నంబరు, మనం చంద్రుడితో పోల్చవచ్చు. చంద్రుడు వెన్నెలని చల్లదనాన్ని ఇస్తాడు, కుజుడు అగ్నిని వేడిని ఇస్తాడు. వేడి చల్లదనం రెండూ కూడా ఒక చోట ఇమడలేవు. నీరు నిప్పు ఒక చోట కలిసి శక్తిని ఇవ్వలేవు. మనం నీటిలోంచి శక్తిని తీయచ్చు, నిప్పులోంచి శక్తిని తీయచ్చు, కానీ నీటిని నిప్పుని కలిపి శక్తిని తీయలేం. శక్తి జీరో అయిపోతుంది. అలాంటి బలహీనమైన అదృష్టం ఏ ఆడపిల్ల పేరులో ఉండకూడదనే ప్రయత్నంలో
వైష్ణవి అనే పేరులో 29వ నెంబర్ ఉంది. దీన్ని బ్యాడ్ లక్ నెంబర్ అంటారు. బార్డర్లో సెక్యూరిటీ వీక్గా ఉంటే శత్రువులు ఎలా జ్వరపడతారో, మన బాడీ వీక్గా ఉంటే డిసీజెస్ ఇన్ఫెక్షన్స్ ఎలా ఎంటర్ అవుతాయో, పేరులో 29వ నెంబర్ ఉంటే దారిన పోయే దురదృష్టం మన నెత్తిన పడుతుంది అని చెప్పడానికి ఈ నెంబరు ఖచ్చితంగా పనిచేస్తుంది. వైష్ అని పిలిస్తే 13వ నెంబర్ డెత్ నెంబర్. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, ఇందులో వీక్ నెంబర్ ఉంది అంటే ఆ అమ్మాయి వాడి ప్రేమకు లొంగిపోయింది అవును కదా, ఆ అమ్మాయి నమ్మింది కదా వాడిని. అలాగే వైషులో 13వ నెంబర్ ఉంది అంటే చంపేసే నెంబరు, జీవితాన్ని నాశనం చేసే నెంబర్ అందులో ఉంది. ఈ రెండింటి నెంబర్ల కారణంగా అంటే పరిస్థితి ఆ అమ్మాయి జాతకంలో ఉంటుంది, కానీ పేరులో ఈ నెంబర్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఆ అమ్మాయి కాపాడబడుతుంది, ఇలాంటి పరిస్థితి రాదు అని ఖచ్చితంగా చెప్పచ్చు. పేరు న్యూమరాలజీ కరెక్షన్ చేసుకుంటే వైశ్యుని పిలవడం ఆపేస్తే ఇలాంటి పరిస్థితి రాదు అని ఘంటాపదంగా చెప్పచ్చు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ గురుగారు. అంటే వైష్ణవి అనే పేరులో ఇంత ఉందని మీరు చాలా చక్కగా అందరికి అంటే అర్థమయ్యే ఇది విధంగా ప్రతి ఒక్కడి పేరులో ఉంటుందమ్మా. ఇప్పుడు ఈ అమ్మాయి పేరు వైష్ణవి, ఈ అమ్మాయి జీవితం ఇలా ఉంది, ఈ అమ్మాయి లక్ ఇలా ఉంది, ఈ అమ్మాయి కర్మ అలా కాదింది. ఎవరైతే చంపిన భర్త ఉన్నాడో వాడి పేరు హరిబాబు, వాడు హరి అనే పేరులో 18వ నెంబర్ అనే టెన్షన్ నెంబర్, యాక్సిడెంటల్ నెంబర్ ఉంది. దానివల్ల ఈ హరి అనే పేరు గురించి మనం మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ ప్రస్తావన ఏంటంటే వాడి బుద్ధి ఆ అమ్మాయి ప్రాణాలు తీయడానికి ప్రేరేపించింది అతని పేరులో ఉన్న 18వ నెంబర్. ఇప్పుడు ఏమైంది, ఈ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది, వాడు నేరస్తుడయ్యాడు. పోనీ వాడేమైనా ఆనందంగా సుఖంగా ఉంటాడా, జీవితం వాడిది కూడా నాశనం అయిపోయినట్టే. కనుక ఏ ఒక్కరి పేరులో కూడా రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవడమే మన బాధ్యత. దీన్ని ఎవరు వచ్చి ఏ ఒక్కళ్ళు కూడా కాపాడలేరు. మనం రక్షించుకోవాలంటే మన శరీరాన్ని కాపాడుకోవాలంటే మనం ఎలా అయితే ఆరోగ్యంగా మనం ఇతర వ్యాయామాలు, పోషక విలువలతో కూడుకున్న ఆహారం తీసుకుంటూ ఎలా జాగ్రత్తగా ఉంటామో అలాగే పేరులో అదృష్ట సంఖ్యను పెట్టుకో. అదృష్టం అంటే ఇక్కడ ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో బతికి బట్టకట్టడమే అదృష్టం. బతికి బట్టకట్టడమే అదృష్టం. ప్రతిరోజు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడమే అదృష్టం. ఇంట్లోంచి వచ్చిన మనిషి తిరిగి ఇంటికి వెళ్ళడమే అదృష్టం. ఇలాంటి అదృష్టం బాగుండాలంటే మన పేరు బాగుండాలి, ఇందులో ఎటువంటి సందేహం లేదు. గురుగారు, వైష్ణవి అనే పేరు గురించి చాలా చక్కటి విషయాల్ని తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మతీ భవ. చూసారుగా గురువుగారు మీ పేరులో ఉన్న బలం, బలహీనతల గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే గురువుగారితో నేరుగా మాట్లాడాలి అని అనుకునేవారు ప్రతి శుక్రవారం రాత్రి 7:30 లైవ్లో మాట్లాడొచ్చు. మీరు కూడా ఏ పేరు గురించి తెలుసుకోవాలనుకున్నారో కింద కమెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియచేయండి. ఎక్కువగా వచ్చే కమెంట్స్ని బట్టి నెక్స్ట్ మేము ఆ పేరుని సెలెక్ట్ చేసుకుంటాం. కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మా ఆర్వీఆర్ టీవీని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.